ఎస్ ట్రేడర్స్, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న విధంగా మంత్లీ వైజ్ లెవెల్స్ ప్రకారం డైరెక్ట్గా ఫాలో అయింది. లాస్ట్ మంత్ హై నుంచి, ఇది జనవరి మంత్ హై నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హై లెవెల్ నుంచి కిందికి ఫాల్ అయిపోయింది. చూసారు కదా, ఇది మనం చెప్పుకున్నాం కదా. ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ డే మండే, అసలు మండేనే మనం పైకి ఎగురుతుందని చెప్పుకున్నాము. డైరెక్ట్గా ఈ లెవెల్ నుంచి 24,669 లెవెల్ టచ్ చేస్తే డైరెక్ట్గా పైకి ఎగురుతుందని చెప్పుకున్నాం. కానీ గ్యాప్ అప్, చాలా హ్యూజ్ గ్యాప్ అప్ తోటి పైన ఓపెన్ అయింది, డైరెక్ట్ ఫాలింగ్ వచ్చేసింది. అయితే దీని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లెవెల్స్ ఏంటి మనకు, ఈ థిక్లో ఉన్న లెవెల్స్ చూసారు కదా. ఈ లెవెల్ నుంచి ఫాల్ అయింది, డైరెక్ట్గా మళ్ళీ కింద ఉన్న లెవెల్ ఇది మిడిల్ జోన్ కూడా దాటేసి వచ్చేసింది ఒకే రోజులో. కింద ఈ లెవెల్కి టచ్ అయింది, కానీ కింద క్లోజ్ కాలేదు. ఆ తర్వాత టూ డేస్, వెడ్నెస్డే అండ్ థర్స్డే, రేపు ఫ్రైడే ఉంది. ఫ్రైడే ఒకవేళ ఓపెన్ అయితే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి, లేదంటే గ్యాప్ అప్ ఈ మిడిల్ జోన్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ కావాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ ఈ మిడిల్ జోన్ నుంచి కిందికి రావాలి. మళ్ళీ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ మరి విక్ తోటి మనకు ప్రయారిటీ ఇస్తుందా, ఎట్లా ఇస్తుందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించాలి కొంచెం. ఇక్కడ గ్యాప్ మిగులుతుంది కనుక, లేదంటే మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత పైకి ఎగురుతుందా, ఇక్కడ ఏమైనా ఓపెన్ చేసుకొని విక్కు ఇక్కడ మధ్యలో వరకు విక్ తోటి పైకి వెళ్తుందా ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్, 25,302 లెవెల్. ఈ లెవెల్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్ళే లెవెల్ అనమాట. ఇది ఎప్పుడైనా చూడండి, ఈ బ్లూ లైన్ అనేది మనకు చాలా స్ట్రాంగ్ లెవెల్ అనమాట. నిన్న మనం ఈ లెవెల్ ఎలా చెప్పుకున్నామో, ఇప్పుడు నెక్స్ట్ ప్రయారిటీ ఈ లెవెల్కి ఉంటుంది, 25,302 లెవెల్కి ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మాత్రం చాలా మిస్ అవ్వద్దు. ఇక్కడ ఒకవేళ కొద్దిగా ముందు ఎక్స్పైరీలో తీసుకోండి, తీసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా స్టాప్ లాస్ తోటి వదిలేస్తే ఆ నెక్స్ట్ వీకు ఒక 1 వీక్ వరకు చాలా మంచి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం, ఇప్పుడు మాత్రం ఈ లెవెల్ను టచ్ చేసి కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి ఎగురుతుందా, లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ ఇక్కడిక్కడే తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ వస్తుంది కనుక. ఈ గ్యాప్లనన్నీ ఫిల్ చేయాలంటే మరి లేదు, అట్లా